అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజుల నుంచి ఏదైతే విపరీతమైన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరం మరి అతలాకుతలం అయ్యి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మరి ఆ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఏదైతే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి ఇక్కడ రాష్ట్ర మన ఈ జిల్లా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆదేశానుసారం మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ఎంఆర్ఓ గారు మరి పర్యవేక్షణలో మరి ఈరోజు ఏదైతే మరి విజయవాడ వరద బాధితులు ఉన్నారో వారికి కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరఫున మరి వెజిటబుల్ బిర్యానీ 3000 ప్యాకెట్లు ఈరోజు పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఏదైతే ఆ రోజు ఉదు తుఫాను వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న రామానాయుడు గారి పిలుపు మేరకు ఆ రోజు కూడా మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఆ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే, ఎవరికి కష్టం వచ్చినా సరే ఈ కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా ఏదైతే మరి తీవ్ర ఇబ్బంది కలిగి విజయవాడలో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఎప్పుడైతే మరి రామానాయుడు గారు పీపుల్ ఇచ్చారో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి పరీక్షల్లో ఇక్కడ వారి సిబ్బంది కూడా మరి పొద్దున్న నుంచి కూడా ఈ కాస్మో కల్చర్ స్పోర్ట్స్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఈ 3000 ప్యాకెట్లు తయారు చేసి ఇప్పుడు మనం విజయవాడ పంపడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా ఈ సంస్థ మరి ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు ఆ విజయవాడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అతి తొందరగా కోలుకోవాలని చెప్పేసి మరి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలైనటువంటి వాటికి సంబంధించి అక్కడ బాధితులను ఆదుకోవడం కోసమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినటువంటి వారిని మేము మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వరద బాధితుల సహాయార్థం ఫుడ్ ప్యాకెట్స్ కోసమని మనం అడగడం జరిగింది. భగవాన్ రాజు గారిని అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే తయారు చేద్దాం అని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు 3000 ప్యాకెట్లు ఈ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున పంపడం నిజంగా హర్షణీయమైనటువంటి విషయం. మనందరికీ తెలిసిందే అన్నదానం అన్ని దానాల కల్లా ఉత్తమమైనటువంటిది. ఇప్పుడు చాలామంది అక్కడ ఆకలితో అలమటిస్తూ ఎవరికి కూడా మరి ఫుడ్ కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ అందని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవి మనం ఇవ్వడం అనేది నిజంగా చాలా పుణ్యమైనటువంటి కార్యం. ఇటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఇతర డిపార్ట్మెంట్ల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యులకి కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన గాంధీ భవన్ రాజు గారికి, అదే సోమరాజు గారికి, కార్యదర్శి సోమరాజు గారికి, అలాగే క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.